42% బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని విమర్శించారు ఎంపీ ఈటెల రాజేందర్. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి సపోర్ట్ చేసిందని, కాంగ్రెస్ కి నిజాయితీ చిత్తశుద్ది లేక అబాసుపాలైందని ఆరోపించారు ఈటెల. బీసీ రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తుందన్న వాదనలో పసలేదని, మరోసారి తెలంగాణ ప్రజానికాన్ని రేవంత్ సర్కార్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. బీసీలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్. 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి. మా సపోర్ట్ ఏం కావాలో మీకు చేస్తామని చెప్పినాం. గవర్నర్ గారు ఆపడానికి కానీ, రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు. తప్పకుండా మేము మద్దతు అని చెప్పినాం. కానీ జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు, ఎవరి సలహాలు పాటించిండ్రో వాళ్ళకి అర్థం కావాలి. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు, రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు. మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరునే వస్తుంది. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఏ జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన, రాజ్యాంగ సవరణకు సంబంధించిన, ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత హక్కు పార్లమెంటుకు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉండదు. నేను అదే అంటున్నా. మరి ఇంత అవగాహన ఉన్నటువంటి పార్టీ మరి 42% ఇస్తా అంటే జనరల్గా ప్రజలు నమ్ముతారు. కానీ దీని డ్రామా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడే అర్థం కావాలి చాలామందికి. ఎందుకో ధైర్యం చేయలేకపోయినారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 42% అమలు చేసే సత్తానే ఉంటే ఎందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పోయింది అనేది అర్థం కావాల్సి ఉండాలి.